టీటీఏ మెగా కన్వెన్షన్ కి ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. ముచ్చటగా 3 రోజుల పాటు జరిగే వేడుకలో ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి పారవస్యంతో ముంచెత్తే ఆధ్యాత్మిక సదస్సులు, లైవ్ మ్యూజిక్ షోస్, బిజినెస్ సెమినార్స్, సిఎంఈ, యూత్ ప్రోగ్రామ్స్, వివాహ వేడుకలు, ఇండియా డే పరేడ్, మరెన్నో కార్యక్రమాలు. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మెగా కన్వెన్షన్ కి ప్రతి ఒక్కరూ విచ్చేయండి. వివరాలకు tta.convention.org ని సందర్శించండి. Hello friends, we are back again, back again with another lovely episode about the most coveted convention happening in Seattle Convention Center, Washington. అది మీకు తెలుసు, మహాసభలు మొదలవడానికి ఇంకో 4 రోజులే ఉన్నాయి. సో చాలా మందితో మాట్లాడుకున్నాం. ఇవాళ మనం ఒక స్పెషల్ డిస్కషన్ లో దిగబోతున్నాము. We have with us Haritha Sista, who is actually anchor, drama series artist, as well a web series and on-stage artist as well, HR and a program manager of IT company, and she's helping TTA being a committee member only, and we'll find out what that niche she's following right now. So మనం కనుక్కున్న ఆవిడతో మాట్లాడదాము, కొన్ని కబుర్లు చెప్పుకుందాము. So we'll find out more rolling details in this special interview with Haritha. So welcome Haritha garu, how are you doing today? హలో శరత్ గారు, నేను బాగున్నాను. అండ్ మీరు ఈ క్వశ్చన్ నన్ను ఎందుకు అడిగారు అర్థమైంది. సియాటల్ వెదర్ ఎలా ఉంది ఈ రోజు అని తెలుసుకోవడానికి కదా. Correct. You're absolutely spot on. యా, సో ఈ రోజు వెదర్ అంటే సియాటల్, ఇట్స్ అ బ్యూటిఫుల్ మార్నింగ్ అండ్ యాజ్ ఆల్వేస్ వానజల్లులతోటి చినుకులతోటి మొదలైంది ఆ డే. And like TTA has been keeping all of us so busy that we are not we are not bothered with the rain. Adi maaku alvaatu ayipoyindi. And as you all know, Seattle anadi evergreen state, and also I would like to say ippudu manaki India lo Ooty, Kodaikanal, Shimla ivanni untayi kada, aa type untundi ikkada. So beautiful drives and then lush green everywhere ekkada chusina kuda. సో అందుకేనేమో మేబీ హరితలో నాలో కూడా ఆ గ్రీనరీ ఉంది కాబట్టి ఈ ప్లేస్ నన్ను అట్రాక్ట్ చేసి పడేసినట్టుంది. చాలా పోయిటిక్ గా చెప్పారు హరిత. దట్ ఏమంటారు, దట్ అనాలజీ ఇస్ బ్యూటిఫుల్. అండ్ ఏమంటారు, మన టీవీ 5 కి మేము స్పెషల్ టీటీఏ కన్వెన్షన్ 2024 చేసిన ప్రోమోలో కూడా ఒక చోట నిరంతరం వాన జల్లులతో ఉన్న సిటీ అని చెప్పాము. ఐ థింక్ సంథింగ్ లైక్ దాట్. సో ఐ థింక్ సో అది కరెక్టే అయితే. ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ మీతో సహా నేను యుఎస్ లో ఉన్న అన్ని స్టేట్స్ వాళ్ళని ఆన్ మై పర్సనల్ బిహాఫ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీటీఏ వుడ్ లైక్ టు పార్టిసిపేట్ ఇన్ కన్వెన్షన్. టేక్ దిస్ ఆపర్చునిటీ మా సిటీని చూడడానికి, మా సిటీలో ఉన్న అందాలు, ఆ బ్యూటీ, నేచర్ కి క్లోజ్ గా ఉండడానికి ఇది ది బెస్ట్ ఆపర్చునిటీ ఐ వుడ్ సే. Great, Andy. Great. We started on a very positive note about talking about natural beauty of the lovely Seattle. I'm sure that anybody who are visiting Seattle, they would just fall in love with Seattle. And మీకు తెలిసిందే, స్టార్బక్స్ ఇక్కడే పుట్టింది. తర్వాత మాకు నెదర్లాండ్స్ దాకా వెళ్ళక్కర్లేదు మేము ట్యూలిప్స్ చూడాలి అంటే. యాన్యువల్లీ వి గెట్ ద అంటే ట్యూలిప్ ఫెస్టివల్ అది ఉంటాయి, బ్లూమ్ జరుగుతుంది. వెట్టింగ్ ద అపెటైట్ ఆఫ్ ద ఆడియన్స్ ఆల్సో. చాలా మంది ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉన్నారు. ఆల్రెడీ with bated breath they are waiting to land in Seattle and become part of this mega convention TTA. Seattle Convention Center జరుగుతుంది. చాలా అద్భుతాలు ఉన్నాయి ఈ ప్రోగ్రామ్ లో, ఉన్నాయి కన్వెన్షన్ సెంటర్ లో కూడా ఉన్నాయని విన్నాము. బట్ విల్ కిక్ ఆఫ్ విత్ దిస్ క్వశ్చన్ అబౌట్ యూ హరిత గారు. Tell me about your roles in TTA under me as co-chairs for few committees, and ela involved unnaru TTA lo. I mean, just superficially tell us, and then మనం వేరే questions కి వెళ్దాం. ఇవే questions ని కొంచెం will deepen them elaborated గా. యా, షూర్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీటీఏ కోర్ కమిటీ మెంబర్ని కాదు. అంటే ఇది కన్వెన్షన్లో మాత్రమే నేను ఇన్వాల్వ్ అయ్యాను. నేను ఎట్లా ఇన్వాల్వ్ అయ్యాను అంటే మనందరికీ తెలుసు, వంశీరెడ్డి గారు ప్రెసిడెంట్, రైట్? సో ఆయన పరిచయం నాతోటి మోర్ దాన్ 15 years. సో మీరు ఈ సామెత ఆర్ ఈ కొటేషన్ వినే ఉంటారు, తరువురు అతిరస ఫల భార గురుతుగాంచు అని చెప్పి, గురుతగాంచు అని. అంటే ఏంటంటే ఒక చెట్టుకి ఫలాలు అన్ని ఉంటాయి కదా, ఫ్రూట్స్, దానివల్ల
ఆ చెట్టు ఏంటంటే అది ఇంకా గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి ఒదిగిపోతూ ఉంటుంది. డజంట్ మీన్ అది దాని నేచర్ ఏంటంటే కిందకి వంగడం వల్ల తగ్గినట్టు కాదనమాట. అంత మంచి ఫలాలను ఇస్తూ అది ఒదుగుతుంది కిందకి, గ్రౌండ్కి దగ్గరగా వెళ్తుంది. సో ఇది నేను ఈ కొటేషన్ ఎందుకు వాడుతున్నానంటే, వంశీ గారు ఎగ్జాక్ట్లీ హీ పర్సానిఫైస్ దిస్ అనమాట. సో ఆయన ఎంత పెద్దగా ఆయన అంత పొజిషన్స్ కి ఎదుగుతూ ఉంటే ఆయన అంత గ్రౌండెడ్ గా, అంత వెల్కమింగ్ గా అండ్ ఒక ఇంత పెద్ద ఆర్గనైజేషన్ టీటీఏ అన్నది ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఆర్గనైజేషన్, మొత్తం నేషన్ వైడ్ ఉంది. సో ఇంత ఆర్గనైజేషన్ ని ఆయన రన్ చేయడము అండ్ ఆయన లీడర్షిప్ ఇవన్నీ కూడా నన్ను అట్రాక్ట్ చేశాయి. అండ్ లాస్ట్ ఇయర్ ఒక చోట వన్ ఆఫ్ ద ఈవెంట్స్ వేర్ ఐ వాజ్ నేను యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఆయన చెప్పారు, ఇట్లా టీటీఏ ఇక్కడ జరుగుతుందండి సియాటల్లో, సో మీరు కన్వెన్షన్ జరగబోతాం నెక్స్ట్ ఇయర్, సో వీ హ్యావెంట్ ఫైనలైజ్ ద డేట్స్ అండ్ ఆల్, కానీ మీరు ఏదైనా రకంగా హెల్ప్ చేయగలిగితే దట్ వుడ్ బి గ్రేట్ అంటే, ద మూమెంట్ హీ సెడ్ నేను ఇమీడియట్లీ చెప్పాను, వంశీ గారు నాకు ఇది అది అని ఏమి నాకు పర్టికులర్గా ఐఎమ్ నాట్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎనీథింగ్, మీరు చెప్పండి నేను నా వల్ల ఏం చేయగలుగుతానో అది చెప్తే నేను ఇమీడియట్లీ ఐ వుడ్ జంప్ ఆన్ ఇట్ అని. So that conversation led to me participating or nenu women forum ki co-chair and also banquet committee member ni, banquet team member ni, and alage ante ivi pratyakshanga nenu involvement, పరోక్షంగా ఏంటి అంటే వాలంటీర్స్ ని తీసుకురావడం ఈటీటీఏకి, అండ్ దెన్ మార్కెటింగ్ ఇన్ ద సెన్స్ ఇవి మనకి మీరందరూ వీడియోస్ అవన్నీ చేస్తున్నారు కదా, ప్రోమో వీడియోస్ అవన్నీ నేను నా సర్కిల్స్ లో అండ్ బియాండ్ మై సర్కిల్స్ ఆల్సో రీచింగ్ అవుట్ టు దెమ్, దాన్ని పబ్లిసైజ్ చేయడము, పీపుల్ ని అట్రాక్ట్ చేయడం, ఇట్లాంటి అండ్ స్ప్రెడింగ్ ఎ వర్డ్ దట్ మన సియాటల్ కి టీటీఏ వాళ్ళు కన్వెన్షన్ తీసుకొస్తున్నారు. సో మన ఇంటికి ఇది ఏంటంటే అండి, మన ఇంటికి గెస్ట్లు వస్తుంటే వి వుడెంట్ లుక్ ఓ నాకేముంది, ఇది మన ఇల్లు, సియాటల్ అన్నది మన ఇల్లు, వంశీ గారు అన్నవారు మన కుటుంబ సభ్యులు, సో ఏదో రకంగా ఆయనకి ఉడతా భక్తి సాయం చేద్దాము అన్నది నా ఉద్దేశము. సో దిస్ ఈస్ హౌ ఐ గాట్ ఇన్ టు ద టీటీఏ కన్వెన్షన్ అండి. వెరీ గుడ్ అండి. సో వన్ పాయింట్ యు మేడ్ దేర్, వెరీ నైస్. సో మీరు యు ఆర్ వెరీ మచ్ ఇన్క్లైన్ టువర్డ్స్ సర్వీస్ అని నాకు అర్థమైపోతుంది. And different committees lo meeru just because we are taking this discussion to another tangent, before that tell us mana audience cheppandi okasari మీరు ఏ కమిటీస్ లో కోచర్ లా ఉన్నారు, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ చెప్పిన తర్వాత మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. షూర్ అండి. సో నేను ఉమెన్ ఫోరంకి కో-చైర్ గా ఉన్నాను. సో నా మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మా చైర్ వాణి షీ ఈస్ షీ ఈస్ నాట్ ఫ్రమ్ సియాటల్, ఆవిడ అట్లాంటాలో ఉంటారు. సో ఐఎమ్ అంటే మేమిద్దరము కాంప్లిమెంటింగ్ టు ఈచ్ అదర్ అనొచ్చు. ఒకళ్ళు పెన్ అయితే ఇంకొకళ్ళు ఇంక్ టైప్ అనమాట. సో వీ హ్యావ్ కాంప్లిమెంటింగ్ స్కిల్స్ అండ్ ఆల్సో ఇక్కడ అంటే మేము కూర్చొని ఏం చేయాలి, విమెన్ ఫోరంకి ఏమేమి యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి అన్న దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్. సో ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎంటైర్ ఎగ్జిక్యూషన్, అంటే ఎవరెవరు గెస్ట్లను తీసుకురావాలి, ఎలా రీచ్ అవుట్ అవ్వాలి విత్ మై నెట్వర్క్ అండ్ ఇప్పుడు జరగబోయే యాక్టివిటీస్ ఇది వరకు ఇంటర్వ్యూలో మీకు తెలిసే ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు గో ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఇట్, బట్ చెప్పేది ఏంటంటే ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్, ఐఎమ్ షోల్డరింగ్ ద ఎగ్జిక్యూషన్ పార్ట్ ఎండ్ టు ఎండ్ అనమాట. ఇక్కడ సియాటల్ లోకల్ గా నేను ఉన్నాను కాబట్టి కమిటీని ఫామ్ చేయడం కూడా, ఇప్పుడు ఏ టీమ్ అయినా కూడా ఇట్స్ నాట్ బిల్డ్ బై వన్ పర్సన్ కదా, దెన్ ఇట్ వోంట్ బి కాల్డ్ అ టీమ్. సో నన్ను చూసి నేను అడగగానే, నేను ఇట్లా ఉమెన్ ఫోరంలో ఉన్నాను అనగానే నాతో పాటు ఈ కమిటీకి హెల్ప్ చేయడానికి చాలా మంది వచ్చారు, జస్ట్ బై వన్ వర్డ్. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ దట్ ఓకే హరిత గారు మీరు ఉన్నారు కదా, మీకు ఏదైనా చెప్పండి, వి విల్ డూ అని చెప్పి. సో టు నేమ్ ఫ్యూ చైతన్య గారే కానీ, సుప్రజ కానీ, లేకపోతే స్పందన గారే కానీ, ఆర్ మనోన్మయ్ గారే కానీ, ఆర్ జ్యోతి గారు, ఇట్లా నేను లిస్ట్ చెప్తుంటే ఇదే ఒక 5 minutes పట్టేస్తుంది. సో ఇన్ వాట్ ఎవర్ కెపాసిటీ యూ థింక్ దట్ వీఆర్ ఏబుల్ టు హెల్ప్ యూ, మీరు చెప్పండి, జస్ట్ వన్ వర్డ్ అండి. ఐ డెంట్ ఈవెన్ అంటే సెకండ్ కాన్వర్సేషన్ లేదు, within a heartbeat they said yes. So that that showed that okay, same spirit ఉన్న వాళ్ళని.
ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటాం లైక్ కమ్యూనిటీస్ లో నాకేం వస్తుంది అని చెప్పి ఎక్కువ మంది ఆలోచిస్తాము రాసిస్తాం, రైట్? సో నేను టీటీఏ మెంబర్ నా ఉన్నా కాదా, లేకపోతే ఎట్లా, ఇదంతా ఇది లేకుండా, ఈ థాట్ ప్రాసెస్ లేకుండా ఎగ్జాక్ట్లీ దే వాంట్ టు సర్వ్ ద కమ్యూనిటీ విత్ ద సేమ్ స్పిరిట్ దట్ ఐ హ్యావ్, రైట్? సో అట్లా నా ఇన్వాల్వ్మెంట్ విమెన్ ఫోరంలో బీయింగ్ అ కోచర్, ఇట్స్ బీన్ లైక్ ఎవ్రీథింగ్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ థింగ్స్ దాని అరౌండ్ నడుస్తుందండి ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ దెన్ కమింగ్ టు ద బ్యాంక్వెట్ కమిటీ, వంశీ గారు, నేను ఇందాక చెప్పినట్లు వంశీ గారు హీ సెడ్ మీరు చూస్ చేసుకోండి వాట్ కమిటీ యూ వాంట్ టు బి అని. సో ఇమీడియట్లీ ఐ థాట్ ఓకే, లైక్ అన్ని ఉన్నాయి, లైక్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ ఎవ్రీ కమిటీ ఆఫ్ కోర్స్. సో నేను ఆలోచించి ఓకే బ్యాంక్వెట్ కమిటీ అయితే కనుక ఇట్ వుడ్ బి లైక్ అన్ యాడెడ్ ఎడిషన్, బికాస్ నేను కొన్ని కన్వెన్షన్స్ కి పాస్ట్ లో వెళ్ళానండి. సో లైక్ ఐ నో హౌ దోస్ థింగ్స్ వుడ్ హ్యాపెన్. నేను అనుకున్నాను టేక్ దట్ ఆపర్చునిటీ, లివరేజ్ మై ఎక్స్పీరియన్స్ and give a great experience, like the guest experience to the people who are coming to Seattle for convention అనుకొని నేను banquet committee కూడా sign up చేశాను. సో banquet committee లో like I'm front ending, like banquet committee ante you have to work with multiple other committees kada, ante it's a big thing. So nenu I step forward to coordinate with the central cultural team for the banquet committee on the cultural items anamata. సో అట్లాగే ఇదే కాకుండా నాకేంటంటే ఐ డోంట్ వాంట్ టు కైండ్ ఆఫ్ లైక్ రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు వన్ పర్టిక్యులర్ రోల్ ఆర్ ఎనీథింగ్. Whatever I could do, I would just love to jump on it and then make the things happen. సో అదే దాంతో ఏంటంటే బ్యాంక్వెట్ కమిటీలో ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ద కల్చరల్ థింగ్, బట్ అదర్ థింగ్స్ ఆల్సో లైక్ ఇంకా వేరెవర్ హెల్ప్ ఈజ్ నీడెడ్ మా చైర్ ప్రియాంక చెప్తారు, దెన్ ఇమీడియట్లీ ఐ టెండ్ టు లైక్ గో గెట్ దట్ థింగ్ డన్. అండ్ దెన్ we all came up as a team and we evolved as a team, I can say. సో ఇది స్టార్ట్ అయినప్పుడు అయితే లైక్ ఎర్లీ దిస్ ఇయర్ we were very few people, కానీ ఇప్పుడు we grew that team to like 30 people. And I brought in like నా రోల్ ఏంటి అంటే I brought in so many other volunteers also, just for the banquet team to help out our banquet committee as such. Sure, Andy. So we'll come back to that particular thing about volunteers. So volunteers ne ela తీసుకొచ్చారు అసలు, how hard it was to pull a crowd? Are you a person who actually can attract people, and not attract really, I'll use another word, to actually let people know what exactly is happening in the convention? So how did you actually Brought engage people the in. audience into Yep. different activities in the convention? యా ష్యూర్. సో దీనికి ఒక చిన్న కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పాలి అంటే, నేను సియాటల్లో 15+ years నుంచి ఉన్నానండి. సో ఐమ్ ప్రెటీ యాక్టివ్ ఇన్ ద కమ్యూనిటీ, వాలంటీరింగ్ ఫర్ మెనీ ఆర్గనైజేషన్. నాకేంటంటే ఈ ఒక ఆర్గనైజేషన్లోనే ఉండి చేయాలి అని నాకు అది I just want to serve community in my best ability. So like మీరు విన్స్టన్ చర్చిల్ గారి కోట్ వినే ఉంటారు, we make living by what we get but we can make life by what we give అని చెప్పి ఆయన అంటారు కదా. సో ఆ కొటేషన్ నాకు లైక్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో లైక్ ఒక ఆర్గనైజేషన్ తోటి అసోసియేట్ అయితేనే మనం కమ్యూనిటీకి ఇవ్వగలుగుతాము అన్నది నా ఉద్దేశంలో. ఇట్స్ నాట్ మై అప్రోచ్, రైట్? సో మీరు కమ్యూనిటీలో ఉండడం తోటి అండ్ యు ఆర్ వాలంటీరింగ్ ఫర్ చాలా అసోసియేషన్స్ ఇక్కడ సియాటల్లో ఉన్నారు, ఆర్గనైజేషన్స్. సో అన్నిట్లో ఇందుకలడు అందులేడు అన్నట్లు చాలా మంది నాతోటి జోక్ చేస్తుంటారు కూడా, ప్రతి దాంట్లో మీరు కనబడతారు అని. సో లైక్ దాట్ పార్ట్ హెల్ప్ మీ టు రీచ్ అవుట్ పీపుల్. ఆ కనెక్షన్స్ ఉండడం తోటి, ఆ నెట్వర్క్ ఉండడం తోటి, దట్ రియల్లీ హెల్ప్ మీ టు పుల్ ఇన్ వాలంటీర్స్. అండ్ నన్ను చూసి అండ్ లైక్ నాతోటి ఇంటరాక్ట్ అయి నాతో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఆబ్వియస్లీ నేను టీటీఏ అనగానే, వాళ్ళు టీటీఏలో నేను ఇట్లా చేస్తున్నాను అనగానే ఇమ్మీడియట్లీ దే సైన్డ్ అప్ ఆల్సో, దే షోడ్ ఇంట్రెస్ట్. సో టోటల్ గా ఎంత మందిని తీసుకొచ్చారండి టీటీఏకి మీ తరపు నుంచి? ఓ చాలా మంది ఉన్నారండి ఇప్పుడు, లైక్ నెంబర్ ఈజ్ లైక్ చాలా మంది, ఐ వుడ్ సే మోర్ దాన్ 100s అని కూడా నేను చెప్పొచ్చు. వెరీ గుడ్ అండి. సో ఇప్పుడు మీరు తీసుకొచ్చిన వాలంటీర్స్, ఐ మీన్ ఆర్ దే ఆల్ fully involved in the convention? Yes, ante meer fully engaged. Are you making sure they're giving the right kind of work which is required for the Yes. convention?
ఎస్. సో నేను డైరెక్ట్ చేసి వాళ్ళకి చెప్తున్నాను కూడా, ఎవరైనా కూడా లైక్ ఏమే జాబ్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా అసైన్ చేయాలా, ఏమైనా పెండింగ్ ఉన్నాయంటే నేను రైట్ పర్సన్కి నేను డైరెక్ట్ చేస్తున్నా. అండ్ ఈ వాలంటీర్ కమిటీ అని చెప్పి హరి గారు ఉన్నారు దాంట్లో. సో హీఈస్ ఆల్సో ఫెంటాస్టిక్ పర్సన్ టు వర్క్ విత్. అంటే మా ఇంటరాక్షన్ కూడా వెరీ మినిమల్, బట్ ఐ వుడ్ డెఫినెట్లీ కాల్ అవుట్ హిస్ నేమ్. సో నేను ఆయనకి డైరెక్ట్ చేసి చెప్తున్నాను అనమాట, ఇదిగో పలానా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, యూ టేక్ కేర్ ఆఫ్ them అని చెప్పి. So if I ask you, what will you gain or what will the volunteers gain by working for TTA Mega Convention 2024? మీ మాటల్లో చెప్పండి. యా, డెఫినెట్లీ అండి. వాట్ ఐ పర్సనలీ, ఫస్ట్ నేను నాది చెప్తాను. వాట్ ఐ పర్సనలీ వుడ్ గెయిన్, ఎస్ లైక్ నాకు I know that I'm capable of doing certain things kada. So this is an opportunity for me to show and say that, to prove to myself, ఎవరికో ప్రూవ్ చేయక్కర్లేదు, నేను ఇట్లాంటివి చేయగలుగుతాను అని చెప్పి ఆ పర్సనల్ సాటిస్ఫాక్షన్. నేను ఎప్పుడు బిలీవ్ చేసేది, ఒక్కళ్ళం ఏది సాధించలేమండి, రైట్? సో అందరూ కలిస్తేనే మనకి ఒక అకంప్లిష్మెంట్ అన్నది జరుగుతుంది, రైట్? సో వన్ మెన్ ఆర్మీ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది. సో నేను ఇంత మంచి ఆర్గనైజేషన్ లో చేశాను, అదొక జ్ఞాపకం, గుర్తు. ఈ రోజు ఇక్కడ ఉన్నాను, రేపు ఎక్కడ ఉంటామో తెలియదు, బికాస్ ఆఫ్ అవర్ జాబ్స్ అండ్ ఆల్. బట్ లైక్ ఈ మెమరీస్ ని షెరిష్ చేసుకోవడము అన్నది ఇట్స్ అ బిగ్గెస్ట్ అకంప్లిష్మెంట్. అండ్ ఇంకోటి చెప్తానండి, నేను వై ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు లైక్ ఇన్ని ఆర్గనైజేషన్స్, మీరు అడగొచ్చు ఇన్ని ఆర్గనైజేషన్స్ తోటి మీరు అసోసియేట్ అయ్యారు, వై ఆర్ నాట్ ఎ బోర్డ్ మెంబర్ ఆర్ ఎనీథింగ్ అని. ఇప్పుడు చూడండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా ఉద్దేశ ప్రకారం మనం ఒక డైమండ్ జ్యువెలరీయో ఏదో వేసుకుంటాం. నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే, నగని బట్టి మనకి అందం రాకూడదండి, మనం వేసుకున్నాం కాబట్టి నగకి అందం రావాలి, రైట్? సో లైక్ సో నేను బిలీవ్ చేసేది ఏంటంటే, వన్ షుడ్ నాట్ షైన్ త్రూ ద చైర్, బట్ లైక్ ద చైర్ షుడ్ షైన్ త్రూ దెమ్ అని చెప్పి నేను బిలీవ్ చేస్తాను. సో ఇప్పుడు హరితను ఎట్లా గుర్తించాలి? ఓ పలానా కమిటీకి అసోసియేట్ అయ్యింది, పలానా పదవి తీసుకుంది అని హరితను గుర్తించకూడదు. హరిత అంటే ఆ చేసే పనికి ఒక లైక్ షీ వుడ్ సీ దట్ ఎండ్ ఉంటుంది, కంప్లీట్ గా తను చేయగలుగుతుంది, తను అకంప్లిష్ చేయగలుగుతుంది అన్న అన్న భావన, అన్న రికగ్నిషన్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నాకు. గుడ్ అండి. సో మీకు ఈ సర్వీస్ చేయాలన్న ఈ తపన కానీ అది ఎప్పటి నుంచి మొదలైంది అసలు? నాకు సర్వీస్ చేయాలన్న తపన అంటే చిన్నప్పటి నుంచి ఉంటుంది, బట్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ అని చెప్పాలి, ఆయన లైక్ అంటే సియాటల్లో చాలా మందికి తెలుసు అదేంటి, ఆయన ఎప్పుడు వెనకుంటారనమాట, వెనకుండి అందరినీ ముందుకి నడిపించే టైప్. అండ్ ఆయన నుంచి లైక్ సేవ అన్నది ఏంటి, అసలు ఎట్లా వాలంటీరింగ్ కి ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ ఎందుకు మనము ఇంకొకళ్ళకి ఉపయోగపడాలి అన్నది ఆయన దగ్గర నుంచి నేను ఇంకా బాగా నేర్చుకున్నాను అనమాట. లైక్ వాళ్ళకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అవ్వచ్చు ఆర్ మెంటల్లీ ఛాలెంజ్డ్ అవ్వచ్చు. నాకు దేవుడి దయ వల్ల నాకు అన్ని అట్లీస్ట్ బాడీ పార్ట్స్ ఇప్పటిదాకా బాగున్నాయి. సో ఈ కాళ్ళను ఉపయోగించు, డూ సంథింగ్ గుడ్ ఫర్. నాకు సత్యసాయి బాబా గారి కోట్ గుర్తొస్తుంది. I think it's like helping hands are more are greater than praying lips. Yeah. So you're seconding that. Very good, Andy. I love your gestures about service, seva, community service, social service. మీ ఉద్దేశం ఏంటంటే, why you want to work as a non-member అవ్వచ్చు, or you did not become, or did not take, or did not seek membership అవ్వచ్చు, neither in TTA or in any organization, any profound reason behind it? అంటే నాకు ఆఫర్స్ అయితే వచ్చాయండి చాలానే, ఉండి చేయమని చెప్పి. కానీ నేను పర్సనల్ గా బిలీవ్, అంటే నేను నో అని కూడా నేను చెప్పను, బట్ ఇప్పటి వరకు నా పర్సనల్ బిలీఫ్ ఏంటి అంటే, నువ్వు ఏదైనా చెయ్యాలి అంటే పోర్ట్ఫోలియో ఆర్ చైరే అవసరం లేదండి, చెయ్యి, ప్రూవ్ యువర్ సెల్ఫ్, దెన్ అట్లాగా నువ్వు కమ్యూనిటీని బిల్డ్ చేయగలుగుతావు అన్నది నేను పర్సనల్ గా బిలీవ్ చేస్తాను. అందుకని ప్రస్తుతం వరకు అంటే ఫర్ అదర్ రీజన్స్ అండ్ కమిట్మెంట్స్ నో చెప్పాను, కానీ నేను చెయ్యకూడదు అన్నది అట్లా ఏం లేదు. సో రేపు మొన్న ఏదైనా ఆపర్చునిటీ వచ్చి లైక్ అంటే నాకు కంపెలింగ్ రీజన్ ఉండాలండి టు చైర్ సంబడి ఆర్ ఏదైనా బోర్డులో వెళ్ళాలి అంటే అది కంపెలింగ్ రీజన్ ఉండాలి, నాట్ జస్ట్ ఫర్ ద విజిబిలిటీ సేక్. నీకు చైర్ ఇస్తాను, పలానా అసోసియేషన్ లో నీకు ఇది
అనేది బోర్డ్ మెంబర్ ఇస్తాను అంటే దట్ ఈస్ నాట్ ఎ కంపెలింగ్ రీజన్ ఫర్ మీ. నేను అదర్వైజ్ కూడా సర్వ్ చేయొచ్చు కదా, అట్లా అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ 1 year పాటు మీరు ఏమంటారు కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నారు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ యూ లెర్న్ ఫ్రమ్? యా, డెఫినెట్లీ అండి. వంశీ గారు ఇందాక చెప్పినట్లు లైక్ హీఈస్ వెరీ గ్రౌండెడ్. ఏంటంటే ఎవరికైనా కూడా ఆయన రెస్పెక్ట్ అనేది ఇస్తారండి. ఇప్పుడు లైక్ అండ్ ఇంక్లూజన్. ఇప్పుడు మనం చాలా ఐటీ కంపెనీస్లో వాటిలో మాట్లాడుకుంటాం డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ అని చెప్పి కదా. సో ఎవరు ఇంక్లూడ్ అవ్వరు, ఇప్పుడు క్లోజ్ నిట్టెడ్ అయిపోతారు వాళ్ళు వర్క్ చేసి. కానీ వంశీ గారు అలా కాదండి. మనం చేస్తాము ఆర్ లైక్ మనకి ఏదైనా ఆపర్చునిటీ కావాలి అంటే హీ విల్ ఇంక్లూడ్ అస్ టు టు వాట్ ఎవర్ లెవెల్ ఇట్ కెన్ బి. లైక్ నేను వర్డ్స్ లో చెప్పలేను. సో దట్ ఇంక్లూజివిటీ అన్నది నేను బాగా ఆయన దగ్గర గమనించాను. అండ్ దట్ డెఫినెట్లీ ఐ అప్రిషియేట్ అండ్ ఐ వుడ్ లైక్ టు ఫాలో హిస్ ఫుట్ పాత్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ గ్రౌండెడ్ గా ఉండడం అండ్ అందరికీ సహాయపడడం. మీరు వంశీ గారు గురించి చెప్తుంటే నాకు వాళ్ళ వైఫ్ గురించి కూడా చెప్పాలని ఉంది. సుష్మిత గారు షీ ఈజ్ లైక్ అన్ అన్సంగ్ హీరో అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మాకు లోకల్ కమ్యూనిటీస్ లో కూడా వాళ్ళ హస్బెండ్ ఇంత పొజిషన్ ఉన్నా కూడా ఆవిడ అసలు గ్రౌండ్ అంటే కంప్లీట్లీ డౌన్ టు ద ఎర్త్ అండి. మీరు బిలీవ్ చేయరు అసలు. ఆవిడ రియల్ గానే అంటే అసలు అట్లాంటి గర్వం కానీ ఏది ఉండదు. చక్కగా స్మైల్ తో పలకరిస్తారు హోల్ ఫ్యామిలీ, రైట్? సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అదర్ థింగ్స్ దట్ ఐ వాంట్ టు, దట్ ఈస్ వెరీ రేర్. నేను చూస్తాను కదా, మనకి ఏదైనా పదవి వచ్చింది అనేటప్పటికీ కొంచెం ఎంత కాదన్నా కాస్త హెడ్ స్ట్రాంగ్ అవుతాము, ఒక రకమైన యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది. కానీ వీళ్ళిద్దరిలో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ లో అయితే అది బిల్డ్ అవ్వలేదండి. ఇంత వర్క్ చేస్తున్నారంటే డెఫినెట్లీ ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంది. ఆ డ్రైవింగ్ ఫోర్స్ డెఫినెట్లీ ద బిగ్గెస్ట్ ఫోర్స్ ఇస్ వంశీ అని నాకు అర్థమైంది. గ్రేట్ జాబ్ వంశీ ఫర్ ఇన్స్పైరింగ్ thousands of people like this. You have all their blessings. So ఏమంటారు, ఆల్మోస్ట్ వీఆర్ అట్ ద ఎండ్ ఆఫ్ అవర్ కాన్వర్జేషన్. చాలా విషయాలు చెప్పుకునే అవసరం, ఇంకో 4 రోజులు ఉంది. సో మీ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు ఇంకేం చేయబోతున్నారు? అన్ని పనులు అయిపోయాయా? ఈ 4 రోజుల తర్వాత ఈ కన్వెన్షన్ లో కూడా మీరు ఎలా వర్క్ చేయబోతున్నారు? యా, సో ప్లానింగ్ అదంతా ఇది వరకు అయిపోయిందండి. ఇప్పుడు అంతా ఎగ్జిక్యూషన్ పార్ట్. సో అందరము వీఆర్ ఎక్సైటెడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ లిటిల్ బిట్ కొంచెం టెన్షన్ కూడా ఉంటుంది కదా. ఆ బటర్ఫ్లైస్ ఉండాలి, లేకపోతే మనం ఈజ్ అయిపోతాము. సో వీఆర్ ఆల్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్, టు మేక్ ఇట్ అ గ్రాండ్ సక్సెస్ అండి. ETTA మెగా కన్వెన్షన్. ఎందుకంటే ఇది ఫర్ మల్టిపుల్ రీజన్స్. వన్ ఆఫ్ ద ఫస్ట్ రీజన్ ఈజ్ ఆర్ ద బెస్ట్ రీజన్ ఈజ్ ఫస్ట్ టైం సియాటల్లో జరుగుతోంది. సో వీ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ పీపుల్ హూ ఆర్ ఫ్లయింగ్ మైల్స్ నుంచి వచ్చే వాళ్ళని. వేర్ ఆల్ అంటే టీమ్ అప్ అయ్యి మేము చక్కగా అన్ని ఇప్పుడు లాస్ట్ మినిట్ లో చేయాల్సిన టాస్క్లు అన్ని కూడా చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఒక హ్యూమన్ చైన్ కింద ఫామ్ అయ్యామండి మేము. సో ఆ చైన్ ఏంటంటే చాలా చాలా బాండింగ్ అయిపోయి వీ కాంట్ బ్రేక్ ఇట్ ఎనీవేర్ అన్నమాట ఇప్పుడు. సో ఏదైనా బ్రేక్ అవ్వాలంటే ఎంటైర్ చైన్ హ్యాస్ టు బీ బ్రోకెన్. సో ఆ రకంగా వీఆర్ వర్కింగ్ అండ్ ఎస్, ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్ దాట్ దిస్ కన్వెన్షన్ వుడ్ బి అ గ్రాండ్ సక్సెస్. చాలా మంచి మాటలు చెప్పారు మీ సేవా భావం గురించి. సో థ్యాంక్ యూ. వెళ్తూ మా ఆడియన్స్ కన్నా చెప్దాం అనుకుంటున్నారు, మన TV5 ఆడియన్స్. యా డెఫినెట్లీ అండి. సో ఒక మార్టిన్ లూథర్ కింగ్ గారిది ఒక కోట్ ఉంది, వి ఆల్ కెన్ బి గ్రేట్ అండి బికాస్ వి ఆల్ కెన్ సర్వ్. సో లెట్ us serve the community, let us serve TTA, let us serve ourselves. Wonderful. Great words about service and great words of Martin Luther King by you. Thank you, Haritha garu. Thank you. It was a great conversation. We will see you at the Convention Center TTA Mega Convention 2024. Our team will be there, so definitely they'll interact with you and many of TTA members. And I know it will be a great convention. So congratulations once again. And friends, winner kada Haritha gar maatalo enta beautiful words of wisdom from her emotional journey about how she is associated and will be associated with TTA and her deep sense of servitude toward humanity at large. So thank you so much. So as always, it was
It's a heartwarming conversation. We had conversations with a lot of people. Today we had Harita Garu, and if you did not register yet, yes, I think the early bird sales is done, but still you can register using the link on the screen, that is ttaconvention.org, and see you all in Seattle Convention Center on May 24, 25, 26, 2024 in TTA Mega Convention 2024. టీటీఏ మెగా కన్వెన్షన్కు విచ్చేసే ప్రేక్షకులే మాకు అతి ముఖ్యమైన అతిథులు. మే 24 నుంచి 26 వరకు జరిగే కార్యక్రమాలతో జీవితాంతం మరచిపోలేని జ్ఞాపకాలను మోసుకెళ్దాం. 3 రోజుల పాటు నిర్విరామంగా సియాటల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ కన్వెన్షన్ కార్యక్రమాలను TV5 USA, మన టీవీ ఛానల్స్తో పాటు మా సోషల్ మీడియాలోనూ నిరంతరాయంగా ప్రత్యక్ష ప్రసారం ద్వారాను వీక్షించండి.